ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే స్థానికులు వణికిపోవాల్సిందే. ఒకవైపు పోలీసుల ఆంక్షలు, మరోవైపు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు వేధింపులు తప్పడలేదు. దీంతో విద్యార్థులకు, సాధారణ జనానికి ఇబ్బందులు తప్పడలేదు. ఈ నెల 4వ తేదీన నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం జగన్ బహిరంగ సభ ఉంది. దీనికోసం నంద్యాల జిల్లా డీఈఓ ఈ నెల 3న ఆదివారం రోజు పనిదినంగా ప్రకటించి సోమవారం అంటే సీఎం సభ రోజు సెలవు దినంగా ప్రకటించాలని జిల్లా విద్యాధికారి అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు ఆదేశాలు జారీ చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. అంతేకాదు సీఎం జగన్ సభ సందర్భంగా స్కూళ్లకు సెలవు ప్రకటించిన డీఈఓ ఆదివారం సాయంత్రం 5 గంటల్లోగా సభకు జనాన్ని తరలించేందుకు బస్సులు అప్పగించాలని ఆదేశించారు. డీఈఓ పంపిన ఈ సందేశం వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యాశాఖ అధికారిగా ఉంటూ ప్రభుత్వ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారంటూ డీఈఓ వాట్సాప్ సందేశంపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. మరోవైపు డీఈఓ ఆదేశాలపై ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ సభ ఉన్న ప్రతిసారి ఇలా వాహనాలను పంపించమంటే తమకు తీవ్ర ఇబ్బందిగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలను పంపిస్తే ఒక బాధ, పంపించుకుంటే మరో బాధ అన్నట్లుగా ఉందని వాపోతున్నారు. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వివరణ కోరగా శాఖాపరమైన ఆదేశాలతో అలా చేశామని, ఇది ఆనవాయితీగా వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం సభ సందర్భంగా ఇప్పటికే పనిదినంగా ప్రకటించారు డీఈఓ. అలాగే స్కూళ్లకి సంబంధించిన సెలవు విషయంలో కూడా విమర్శలు వస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, విజయచంద్రిక ఈ నెల 4వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో బనగానపల్లి, అదే విధంగా కర్నూలులో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. అయితే ముఖ్యమంత్రి సభను సక్సెస్ చేసేందుకు వైసీపీ శ్రేణులు అయితేనేమి, అదే విధంగా అధికారులు కూడా ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైసీపీ శ్రేణులు అధికారులపై జనాన్ని తరలించేందుకు ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు ఈ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం పైన కూడా తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే సోమవారం రోజు ముఖ్యమంత్రి సభ ఉంటుంది కాబట్టి ఆ రోజు సెలవు దినంగా ప్రకటించి ఆదివారం రోజు బడి పెట్టుకోండి అని కూడా విద్యాశాఖ అధికారి ఏకంగా కింది స్థాయి సిబ్బందికి కూడా మెసేజ్లు పెట్టడంతో ఆ మెసేజ్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విద్యాశాఖ అధికారులు ఈ మెసేజ్ పైన కూడా ఉపాధ్యాయ సంఘాలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా సరే ఆదివారం రోజు సెలవు ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ సోమవారం ముఖ్యమంత్రి సభ సందర్భంగా స్కూల్స్ ఎలా బంద్ చేయాలని కూడా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభకు బస్సులను పంపించాము, అప్పుడే బాగా ఖర్చులు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ 4వ తేదీ మళ్ళా సీఎం సభకు అధికారులు ప్రైవేటు స్కూల్ బస్సులు అన్నిటి కూడా పంపించాలని కూడా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఇలా ఖర్చుల మీద ఖర్చులు అవుతున్నాయి, ఎవరు భరిస్తారు? వైసీపీ నాయకులు ఏమో పంపించాలి ఖచ్చితంగా అంటున్నారు, విద్యాశాఖ అధికారులు ఏమో ఖచ్చితంగా పంపించకపోతే మీ పైన చర్యలు ఉంటాయని కూడా బెదిరింపు ధోరణిలో మాట్లాడడం వల్ల ఏం చేయాలో అర్థం కావడం లేదని కూడా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆదివారం రోజు బడి పెట్టుకొని సోమవారం నాడు సెలవు ఇవ్వాలని పైన కూడా విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తాము. ముఖ్యంగా సీఎం సభ దగ్గరికే వెళ్లి ఈ విషయాన్ని కూడా నిరసన తెలుపుతామని కూడా ప్రజా సంఘాలు అయితేనేమి విద్యార్థి సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి.